నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నిన్న మన గౌరవ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఒక విషయం పైన పర్యటన చేశారండి. రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ పడుతుందా లేదా అని చెప్పి అడిగితే, రైతులు చాలా ధైర్యంగా ఈ గవర్నమెంట్‌లో ఏమీ లేదండి ఉపయోగం మాకు. గత వైసీపీ గవర్నమెంట్‌లో అయితే టైం ప్రకారం సబ్సిడీ పడేదండి. రైతులు మేము చాలా బాధపడుతున్నామని చెప్పి చాలా ముక్కుసూటిగా చెప్పేపాటికి ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక గప్‌చుప్‌గా ఉండిపోయారండి. నేను చాలా సార్లు చెప్తానండి. ప్రస్తుత ప్రభుత్వం ఓన్లీ మాటల మట్టుకే పరిమితంగా ఉంది. ఏ పని చెయ్యట్లా. ఏదన్నా కూడా గత ప్రభుత్వం, గత ప్రభుత్వం, గత ప్రభుత్వం అని అంటున్నారు. గత ప్రభుత్వం బాగాలేదని చెప్పాను. మీకు మ్యాండేటరీ ఇచ్చింది. మరి మీరెందుకు చేయట్లేదండి? ఎవరిని చూసుకుని ఇలానే మాట్లాడుతున్నారు. దయచేసి వీటన్నిటిని కూడా మీరు చక్కగా పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రైతుల యొక్క కష్టాలు వాళ్ళు లేకపోతే ఎవరికీ కూడా లేదండి. రైతు కన్నీరు పెడితే ఖచ్చితంగా నాశనం అయిపోతారు ఎవరైనా సరే. నో డౌట్. దయచేసి వాళ్ళకున్న కష్టాలని తెలుసుకుని, పరిష్కరించి వాళ్ళని మాత్రం మనకి అన్నదాతలండి వాళ్ళు. గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు.